హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 6 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో డీఏ అరియర్స్ అకౌంట్‌లో జమ అవుతున్నాయి. సో, ఇవన్నీ గూడా అందరికి జమ అవుతున్నాయండి. ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏమిటనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వీరందరికీ కూడా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అద్భుతమైనటువంటి తీపి కబురునైతే అందించిందనే చెప్పాలి. సో, గత ఏడాది లాస్ట్ ఇయర్ మనకు 2025లో కూడా ఆ సమయంలో కొద్దిపాటి బకాయిలను చెల్లించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ వేడుకను పురస్కరించుకొని ప్రభుత్వము సంక్రాంతి, భోగి, కనుమ ఈ పండుగలను పురస్కరించుకొని ఈసారి కూడా 2653 కోట్ల రూపాయలను పెండింగ్ బకాయిల రూపంలో అయితే చెల్లించడానికి నిధులను మంజూరు చేసిందనమాట. ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి అయితే జమ అయ్యే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది మన మిత్రులు కూడా కామెంట్ చేసి తెలియజేశారనమాట. సో, డబ్బులైతే జమ అయినట్టుగా కూడా మనకు మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో పండుగ ఉత్సాహం రెట్టింపయిందనే చెప్పాలి. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులకైతే వారికి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అనే చెప్పొచ్చు. ఏంటంటే గత 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ అమౌంట్ డీఏ అరియర్స్‌కి సంబంధించిన అమౌంట్‌కి ఇప్పుడు మోక్షం లభించింది. బిల్లు ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటికే బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ గూడా అవ్వడం కంప్లీట్ అయిపోయింది. చాలామందికి జమ కూడా అయింది. సో, ఈ విధంగా డబ్బులైతే జమ అవుతున్నాయన్నమాట. సో, బ్యాచ్ నంబర్ కేటాయించడం జరిగిందంటే ఆ అమౌంటు మన అకౌంట్‌కి నేరుగా జమ అవుతుంది. వితిన్ ఫ్యూ అవర్స్‌లో కొన్ని గంటల్లోనే. సో, ఒకవేళ ఈరోజు ఏమైనా ఆలస్యమైతే రేపు ఉదయానికల్లా ఖచ్చితంగా అందరి అకౌంట్‌లలో డబ్బులు కనిపిస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క సంక్రాంతి కానుకగా. సో, ఏదైతే పెన్షనర్లకు, ఉద్యోగులకు రావాల్సిన అమౌంట్ దాదాపు 2,25,000 మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2,70,000 మంది పెన్షనర్లకు, ప్రభుత్వ పెన్షనర్లకు నేరుగా ఈ లబ్ధి అయితే పొందుతున్నారు. పెన్షనర్లకు సంబంధించి డీఏడీఆర్ బకాయిల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా 1,100 కోట్ల రూపాయలను కేటాయించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ బకాయిలు చేతికి అందడంతో పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అటు పోలీసులకి కూడా శుభవార్త అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో రెండో విడత సరెండర్ లీవ్స్ ఏవైతే 110 కోట్ల రూపాయలున్నాయో వాటిని విడుదల చేశారనమాట. అవి కూడా వారి వారి అకౌంట్లలో నేరుగా జమ అవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లా ట్రెజరీ పరిధులలో ఆ బిల్లులైతే జమ అవుతున్నాయన్నమాట. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు, ప్రధాన కార్యాలయాల సిబ్బందికి వేగంగా అయితే పేమెంట్స్ జరుగుతున్నాయన్నమాట. మిగతా వారికి కూడా శరవేగంగా బ్యాచ్ నంబర్‌లతో కేటాయింపులతో అయితే ముందుకెళ్తుంది. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, తిరుపతి తదితర జిల్లాల్లో కూడా మెజారిటీ ఉద్యోగులకు ఇప్పటికే బ్యాచ్ నంబర్స్ కేటాయించినట్టు సమాచారము. గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు ఇవన్నీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్, బిల్లులోకైతే బ్యాచ్ నంబర్స్ వచ్చేసాయి. ఇక ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. సో, అందరికీ కూడా నేరుగా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. మీరు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినటువంటి మీ స్టేటస్ అయినా చెక్ చేసుకొని, లేదంటే సీఎఫ్ఎంఎస్‌లో కూడా మీరు మీ యొక్క పేమెంట్స్ పెండింగ్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉందన్నమాట. లేదు మీకు ఇంకా ఏమైనా సందేహం ఉన్నట్టయితే, ఇంకా ఎవరికైనా జమ కానట్టయితే, మీరు నేరుగా మీ కార్యాలయ డీడీఓని గూడా సంప్రదించి వివరాలు పొందవచ్చు. సో, చాలా మటుకు నల్ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఉద్యోగ పెన్షనర్లు మెసేజ్ చేసి తెలియజేస్తున్నదేంటంటే, ఈ సంక్రాంతి పండుగ పూట ఈ విధంగా డబ్బులు జమ కావడం అనేది చాలా ఆనందదాయకం అయితే చెప్తున్నారు.
సో, ఈ విధంగా ఆర్థికంగా వెసులుబాటు కలగడం అనేది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సానుకూల దృక్పథంగా నిదర్శనంగా అయితే తెలుస్తోంది. ఇంకా డీఏ బకాయిల చెల్లింపులలో ఒక పరిశీలన అండి. సో, జూలై 1, 2018 నాటి డీఏను గత ప్రభుత్వం జనవరి 2021 నుండి క్యాష్ రూపంలో మంజూరు చేసి 30 నెలల బకాయిలు 3 భాగాలుగా అనగా ఫస్ట్ జూలై 2018 టు 30 ఏప్రిల్ 2019 వరకు. అలాగే ఫస్ట్ ఆహ్, ఫస్ట్ మే 2019 నుంచి 28 మార్చ్ 2020 వరకు. అలాగే ఫస్ట్ మార్చ్ 2020 నుండి 31 డిసెంబర్ 2020 వరకు. ఈ విధంగా 10 ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో బిల్లులు పెట్టడం జరిగింది. రెండవ డిఏ వచ్చేసి ఫస్ట్ జనవరి 2019 నుండి ఇవ్వవలసినది జూలై 2021 నుండి క్యాష్ రూపంలో ఈ డీఏ అనేది ఫస్ట్ జనవరి 2019 నుండి 31 అక్టోబర్ 2019 వరకు, మళ్ళీ ఫస్ట్ నవంబర్ 2019 నుండి 31 ఆగస్ట్ 2020 వరకు, మూడవది ఫస్ట్ సెప్టెంబర్ 2020 నుండి 13 జూన్ 2021 వరకు కూడా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో పెట్టడం జరిగింది. ఆ మొదటి డీఏ 30 నెలల డీఏ అరియర్స్ జెడ్‌పీపీఎఫ్ వారికి వారి ఖాతాల్లో 2 ఇయర్స్ ముందే జమ చేయడం జరిగిందనే చెప్పాలి. సో, ఇంకా ఎవరికన్నా జమ కానట్లయితే ఒకసారి మీ డీడీఓ లాగిన్‌లోకెళ్ళి కూడా చెక్ చేయగలరండి. మన మిత్రులు ఈ విధంగా కామెంట్ చేశారు. నాకు రూ. 1859 అమౌంట్ క్రెడిట్ అయిందన్నట్టు. అలాగే దాదాపు అందరికి 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు పడ్డాయండి. ఒకసారి మీ బిల్ స్టేటస్‌ని కూడా చెక్ చేసుకోగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ట్రెజరీ పరిధిలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్స్. ఇక మరొకరు ఈ విధంగా అంటున్నారు. నాకు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రమే పడింది సార్ అంటున్నారు. మరొకరు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు మాత్రమే పడ్డాయని చెప్తున్నారు. సో, ఈ విధంగా అయితే జరుగుతుందండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జూలై 2018కి చెందినవి 30 నెలల డీఏ బకాయిలు, జనవరి 2019కి చెందినవి 30 నెలల డీఏ అరియర్స్, ఇవన్నీ కూడా ఆహ్, 6 బిల్లులైతే పెట్టడం జరిగింది. సో, అందరికీ కూడా అన్ని బిల్లులు పెట్టడం జరిగింది. సో, వీటి అమౌంట్ మనకు కొంతమందికి 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లే పడ్డాయి. కొంతమందికి ఒక ఇన్‌స్టాల్‌మెంటే పడ్డదని అంటున్నారు. కానీ అన్ని బిల్లులు సబ్మిట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ కూడా అమౌంట్ అయితే జమ అవుతుందనమాట. సో, పీఆర్‌సీలో కలపబడినటువంటి డీఏలు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. జూలై 2019కి చెందిన 30 నెలల డీఏ బకాయిలు పీఆర్‌సీలో కలిపేశారు. జనవరి 2020కి చెందిన 18 నెలల డీఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల బకాయిలు పీఆర్‌సీ బకాయిలకి కలిపేశారు. జూలై 2020కు చెందినటువంటి 12 నెలల డీఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల బకాయిలు పీఆర్‌సీ బకాయిలలో కలిపేశారు. జనవరి 2021కి చెందిన 6 నెలల బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల బకాయిలను పీఆర్‌సీ బకాయిలతో కలిపేశారు. ఇక జూన్ 2021కి చెందినటువంటి 6 నెలల బకాయిలను పీఆర్‌సీలో కలిపేశారు. సో, ఈ విధంగా ఆహ్, మనకు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా జీతాలైతే కలిపారు తప్ప బకాయిలు పెట్టుకునే అవకాశం ఏమి ఇవ్వలేదు. ఇక పీఆర్‌సీ అనంతరం పెండింగ్‌లో ఉన్న డీఏలు చూసుకున్నట్లయితే 4 డీఏలు ఇంకా ఇవ్వవలసి ఉందన్నమాట. 2024 జూలై, అలాగే 2025 జనవరి, జూలై, 2026 జనవరి మొత్తం 4 డీఏలు ఇంకా రావాల్సి ఉంది. ప్రకటించాల్సి ఉంది. అలాగే 5 డీఏలు పీఆర్‌సీలో కలిపారు. కానీ ఆ బకాయిలు ఎప్పుడు పెట్టుకోవాలో అనేది ఇంకా తెలీదు. ఇక ఏపీ ఎన్‌జీఓ అప్డేట్ అయితే వచ్చింది ఎన్‌జీఓ నుండి. ఏంటంటే 6 విడతల డీఏ అరియర్స్ అకౌంట్‌లలో క్రెడిట్ అయినవి. అంటే 6 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్. కొంతమందికి 3 విడతలు, కొంతమందికి ఒక విడత మాత్రమే క్రెడిట్ అయినవి. సో, మన బిల్ నంబర్‌ని బట్టి ఫిఫో ఆర్డర్‌లో ప్రాసెస్ జరుగుతున్నది. సాయంత్రానికల్లా అందరికీ 6 విడతలు పూర్తిగా క్రెడిట్ అవుతాయి. సో, అందరికీ కూడా ఇప్పటికే క్రెడిట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇకపోతే జూలై 2018 నుండి జనవరి 2019 వరకు సంబంధించి 60 నెలల అరియర్స్ క్రెడిట్ అయినవి అని మన మిత్రులు తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. మరొకరు ఒక డీఏ అరియర్ మాత్రమే క్రెడిట్ అయినట్టు చెప్తున్నారు. సో, వారికి ఈ పాటికే జమ అయ్యి ఉంటుంది మిగతా విడతలు గూడా. ఇక ఆహ్, సమస్యలను జిల్లా శాఖల ద్వారా రాష్ట్ర శాఖకు తెలియజేశామని గూడా చెప్తున్నారు. ఎవరికైతే జమ కాలేదో వారికి. సో, ఈ 6 విడతల డీఏ అరియర్స్ అకౌంట్‌లలో అందరికీ క్రెడిట్ అయ్యాయండి. సో, ఎవరికైనా ఇంకా మిగిలినట్లయితే
రేపు మార్నింగ్ లోపల జమ అవుతాయన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అయ్యాయి కాబట్టి. సో, బిల్ నంబర్‌ని బట్టి ఫిఫో ఆర్డర్‌లోనే ఈ ప్రాసెస్ అయితే జరుగుతోంది. ఇకపోతే 6 విడతల అమౌంట్ క్రెడిట్ అయితే అయిందా అనేది అడుగుతున్నారు. సో, ఈ విధంగా 6 విడతల అమౌంట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. డీఎస్సీ 2023 వారికి సుమారుగా ఎంతెంత అమౌంట్ రావాలనేది స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇక డీఏ అరియర్స్ చెల్లింపుల్లో కొందరికి మోదం, కొందరికి భేదం. అంటే కొందరికి ఈ విధంగా ఆహ్, ఉద్యోగులకి 2018 డీఏ అరియర్స్ 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌తో పాటుగా ఇక 2019 జనవరి అరియర్స్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. కొన్ని చోట్ల కొందరు డీడీఓలు సకాలంలో బిల్లులు పెట్టనందున కొందరికి సీపీఎస్ ఉద్యోగులకు అరియర్ క్రెడిట్ కావడం లేదు. ఇక మరి కొన్ని చోట్ల డీడీఓలు సకాలంలో బిల్లులు సబ్మిట్ చేసినప్పటికీ 2 సంవత్సరాల మార్చి 31 తర్వాత బిల్లులు అయితే ఆర్‌ఈ డైరెక్ట్ రిజెక్ట్ చేయబడ్డాయన్నమాట. కానీ 2022 ఏప్రిల్‌లో కొందరు ఖజానా అధికారులు బిల్లులు రీడైరెక్ట్ చెయ్యక బిల్లులైతే రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రిజెక్ట్ చేయబడినటువంటి బిల్లులు సబ్మిట్ చేయుటకు డీడీఓలకు అప్పటి నుండి ఇప్పటి వరకు సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ అయితే ఇవ్వటం జరగలేదు. ఇది గమనించాలి. ఈ విధంగా ఆహ్, డీఏ అరియర్స్ విషయంలో కొందరికి మోదం, కొందరికి భేదం కలిగినట్టు కూడా అయింది. ఇక చూసుకోవచ్చు. జూలై 1, 2018 నాటి డీఏను ప్రభుత్వం జనవరి 2021 నుండి క్యాష్ రూపంలో మంజూరు చేసింది. 30 నెలల డీఏ అరియర్స్ 3 భాగాలు అనగా మనకు జూలై 2019 నుండి ఈ మేరకు 30 ఏప్రిల్ 2019 వరకు, అలాగే ఆహ్, మే 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు, మార్చి 2020 నుండి డిసెంబర్ 2020 వరకు 10 ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో బిల్లయితే అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో, వాటికి సంబంధించి అన్ని అమౌంట్‌లు కూడా రావటం జరిగింది. ఎవరికెంత అమౌంటు అనేది కూడా మనము టేబుల్‌లో అయితే చూడొచ్చు స్క్రీన్ పైన. జెడ్‌పీపీఎఫ్ వారికి, సీపీఎస్ వారికి క్యాష్ రూపంలో ఎంత వస్తుంది, అలాగే డీఎస్సీ 1998 వారికి, డీఎస్సీ 20 వారికి వారి వారి బేసిక్ పేని బట్టి ఎంత అమౌంట్ రావాలనేది అయితే ఈ టేబుల్‌లో అయితే గమనించగలరు ఫ్రెండ్స్. సో, మొత్తానికి అందరికీ గూడా ఆల్‌మోస్ట్ అమౌంట్ అయితే నగదు జమ అయినట్టు సమాచారం అనమాట. ఈ పండుగ సంక్రాంతి పండుగ వేళ కొద్దిగా ఊరటనిచ్చినప్పటికీ, ఇంకా మిగతా ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని గూడా ఇదే విధంగా త్వరితగతిన చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్స్ అయితే బలంగా కోరుతున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.